శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈ 88వ ఎపిసోడ్ ఫాస్ఫరస్ సిరీస్కు సంబంధించిన ఫైనల్ మాస్టర్ క్లినికల్ రివిజన్ అండ్ ఇంటిగ్రేషన్కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎపిసోడ్ 85లో పర్సన్ గురించి, 86లో క్లినికల్ ఎక్స్ప్రెషన్ గురించి, 87లో క్లినికల్ డెసిషన్ గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో ఒక ఫైనల్ కన్క్లూజన్కొచ్చేద్దాం. ఈ సెషన్లో మన ప్రధాన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. జస్ట్ మెటీరియా మెడికా చదివి వదిలేయడం కాదు. ఆ నాలెడ్జ్ని ఇంటిగ్రేట్ చేయాలి, కరెక్ట్ టైంకి రీకాల్ చేసుకోవాలి, పేషెంట్ని చూడగానే రికగ్నైజ్ చేయాలి, మిగతా మందులతో డిఫరెన్షియేట్ చేయాలి, ఫైనల్గా పర్ఫెక్ట్గా అప్లై చేయాలి. అదే మన మిషన్. ఇక్కడ కనిపిస్తున్న ఈ 6 అంశాల ద్వారా ఆ క్లినికల్ అప్లికేషన్ని మాస్టర్ చేద్దాం. మొదటిది ఫాస్ఫరస్ మాస్టర్ మ్యాప్ మరియు కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్. ఫాస్ఫరస్ అనగానే మనకు వెంటనే స్ట్రైక్ అవ్వాల్సిన ఇమేజ్ కాంతినిచ్చే ఒక రేడియంట్ స్వభావం. వీరికి పర్సనల్ బౌండరీస్ అంటూ ఏమీ ఉండవు. ఎవరైనా ఇట్టే దగ్గరైపోతారు. శారీరకంగా చూస్తే సన్నగా, పొడవుగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. పిల్లలైతే చాలా ఫాస్ట్గా ఎదుగుతారు. అలాగే బయటి వాతావరణానికి విపరీతంగా ప్రభావితమవుతారు. చిన్న శబ్దం, వెలుతురు, వాసన, ముఖ్యంగా ఉరుములతో కూడిన వాతావరణముంటే వీళ్లకు అస్సలు పడదు. మెంటల్ పిక్చర్కొస్తే వీళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్, చాలా ఓపెన్గా ఉంటారు, ఎంతో ఆప్యాయతను కనబరుస్తారు. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వీరి ఎనర్జీ ఎంత ఫాస్ట్గా బాన్ అవుతుందంటే అంత ఆప్యాయంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా నీరసించిపోయి దేనిపైనా ఆసక్తిలేని అపాతి స్టేజ్కి చేరుకుంటాడు. దీన్నే సడన్ వీక్నెస్ అంటాం. ఇక రెండవ సెక్షన్లో క్లినిక్లో మనం ఖచ్చితంగా గమనించాల్సిన కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఈ ఫిజికల్ జనరల్స్నే మనం కన్ఫర్మేటరీ సిమ్టమ్స్గా వాడతాం. ఇందాక చెప్పుకున్నట్లు ఆకస్మిక నీరసం అనేది చాలా కామన్. అలాగే ఎక్కడ్నుంచి బ్లీడింగ్ అయినా సరే ఆ రక్తం బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇందులో ఒక అద్భుతమైన పీక్యూఆర్ఎస్ సిమ్టమ్ ఉంది. అదేంటంటే ఐస్ లాంటి చల్లని నీరు తాగాలని విపరీతంగా కోరుకుంటారు. కాని ఆ నీరు పొట్టలోకి వెళ్ళి కొద్దిగా వేడెక్కగానే ఇమ్మీడియట్గా వాంతులు చేసుకుంటారు. ఇక మొడాలిటీస్ గమనిస్తే ఎడమవైపు పడుకున్నా, సాయంత్రం చీకటి పడుతున్న వేళల్లో లేదా ఉరుములతో కూడిన వాతావరణంలో వీరి సమస్యలు ఉధృతమవుతాయి. అదే చల్లని ఆహారం తీసుకున్నా, నిద్రపోయినా, కొద్దిగా మసాజ్ చేసినా చాలా రిలీఫ్గా ఫీలవుతారు. ఫాస్ఫరస్ ప్రధానంగా ఏ అవయవాలపై పనిచేస్తుందో చూస్తే ఊపిరితిత్తులు, నరాలు, ఎముకలు, ముఖ్యంగా దవడ ఎముకల నెక్రోసిస్ మరియు కాలేయం అంటే ఫ్యాటీ లివర్ లాంటి డీజెనరేటివ్ కండిషన్స్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వయసును బట్టి దీని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే ఎదుగుతున్న పిల్లల్లో చాలా సెన్సిటివ్గా ఉండి వేగవంతమైన ఎదుగుదలతో కనిపిస్తుంది. అదే వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఉదయం పూట ఎటువంటి నొప్పి లేకుండా వచ్చే డయేరియా లేదా విరేచనాలతో ఇది బయటపడుతోంది. నెక్స్ట్ మూడవ సెక్షన్. ఇది చాలా కీలకం. డిఫరెన్షియల్ అనాలిసిస్. ఒక 9 కోర్ కంపారిజన్స్ను ఇక్కడ మనం రివైజ్ చేద్దాం. ఫాస్ఫరస్కు దగ్గరగా ఉంటూ మనల్ని కన్ఫ్యూజ్ చేసే మందులను ఎలా డిఫరెన్షియేట్ చేయాలో చూద్దాం. ముందుగా సల్ఫర్, ఆర్సెనికం ఆల్బమ్, పల్సిటిల్లా. సల్ఫర్ పేషెంట్ కూడా బాగానే కమ్యూనికేట్ చేస్తాడు, కాని వారంతా ఐడియాస్ చుట్టూ తిరుగుతారు. అదే ఫాస్ఫరస్ అయితే ఇమోషనల్ కనెక్షన్ కోరుకుంటాడు. ఆర్సెనికం విషయానికొస్తే వాళ్ల ఆందోళనంతా వాళ్ల సెక్యూరిటీ కోసం, డాక్టర్ దగ్గర ఒక భరోసా కోసం ఉంటుంది. ఫాస్ఫరస్ లాగా ఓపెన్ కనెక్షన్ కోసం కాదు. ఇక పల్సిటిల్లా కూడా ఫాస్ఫరస్ లాగే చాలా ఎఫెక్షనేట్గా ఉంటుంది. కాని పల్సిటిల్లాకి దాహం అస్సలుండదు. పైగా కేవలం తెలిసిన వారి దగ్గర మాత్రమే కలుపుగోలుగా ఉంటుంది. ఫాస్ఫరస్కు విపరీతమైన దాహం ఉంటుంది. పూర్తిగా తెలియని వారితో కూడా ఓపెన్ అయిపోతాడు. ఇప్పుడు నేట్రమ్యూర్, లైకోపోడియం, కాల్కేరియా కార్ప్తో పోలుద్దాం. నేట్రమ్యూర్, ఫాస్ఫరస్ రెండింటికీ ఉప్పంటే ఇష్టం. రెండూ తీవ్రమైన గ్రీఫ్ని అనుభవిస్తాయి. కాని నేట్రమ్యూర్ తన చుట్టూ ఒక గోడ కట్టుకుని సానుభూతిని ద్వేషిస్తూ ఒంటరిగా ఏడుస్తుంది. ఫాస్ఫరస్ అలా కాదు, ఓదార్పును కోరుకుంటూ ఎమోషన్స్ను ఓపెన్గా వ్యక్తపరుస్తుంది. లైకోపోడియం లోపల విపరీతమైన ఇన్సెక్యూరిటీ, భయం ఉంటుంది. పైకి మాత్రం డామినేట్ చేస్తుంటారు. కాని ఫాస్ఫరస్ చాలా ఓపెన్ అండ్ రెస్పాన్సివ్. అలాగే కాల్కేరియా కార్ప్కి స్టెబిలిటీ కావాలి, సేఫ్టీ కావాలి. కాని ఫాస్ఫరస్కి పరిస్థితులకు త్వరగా రియాక్ట్ అయ్యే ఇంప్రెషనబిలిటీ ఉంటుంది. ఫైనల్గా ట్యూబర్క్యులినం, లాకెసిస్, కార్బోవెజ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. లాకెసిస్ వాళ్ళు నాన్ స్టాప్గా మాట్లాడుతున్నారు కదా అని ఫాస్ఫరస్తో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆ మాటల వెనుక ఉన్న మోటివేషన్ ఏంటో చూడాలి.
ట్యూబర్క్యులినంలో ఎప్పుడు ఒక రెస్ట్లెస్ డ్రైవ్ ఉంటుంది, ఎప్పుడు ఏదో మార్పు కావాలంటారు. ఇక కార్బోవెజ్ అయితే ఫాస్ఫరస్లో కనిపించేది నర్వస్ ఎగ్జాషన్ అయితే, కార్బోవెజ్లో కంప్లీట్ విటాలిటీ కొలాప్స్ ఉంటుంది. ప్రాణశక్తి పూర్తిగా పడిపోయి శరీరం చల్లబడిపోతుంది. ఈ సున్నితమైన తేడాలను మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. 4వ సెక్షన్. ఇప్పుడు దాకా విన్నది ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకుందామా? అదే ర్యాపిడ్ క్లినికల్ రీకాల్ ఛాలెంజెస్. ఇక్కడ మనం యాక్టివ్గా ఆలోచించాలి. నేనొక క్లూ ఇస్తాను, అది ఫాస్ఫరస్ అవునా కాదా అని మీరే డిసైడ్ చేయాలి. ఛాలెంజ్ 1. ఒక పేషెంట్కి తీవ్రమైన మంట, వేడి ఉన్నాయి. ఫాస్ఫరసా కాదా? ఒక్క క్షణం పాజ్ చేయండి. ఇక్కడ డెసిసివ్ పాయింట్ ఏంటంటే, సల్ఫర్లో ఐడియాస్ ద్వారా కనెక్షన్ ఉంటే ఫాస్ఫరస్ ఎమోషనల్ కనెక్షన్ వెతుకుతాడు. ఛాలెంజ్ 2. విపరీతమైన ఆందోళన, రెస్ట్లెస్నెస్. ఫాస్ఫరసా ఆర్సెనికమా? పాజ్. ఆర్సెనికం ఆందోళన సెక్యూరిటీ కోసం, ఫాస్ఫరస్ ఆందోళన ఓపెన్ కనెక్షన్ కోసం కదా? ఛాలెంజ్ 3. డీప్ గ్రీఫ్లో ఉన్న పేషెంట్. ఫాస్ఫరస్ ఆ కాదా? పాజ్. నాట్రమ్ మ్యూర్ ఒంటరితనాన్ని కోరుకుంటే ఫాస్ఫరస్ ఓదార్పును కోరుకుంటాడు. ఓదార్పు అడిగితేనే ఫాస్ఫరస్. ఛాలెంజ్ 4. పేషెంట్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఫాస్ఫరసా లాకసిసా? పాజ్. కేవలం ఎక్కువగా మాట్లాడటాన్ని బట్టి మందును నిర్ధారించలేం. క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ లేకుండా ఏ డెసిషన్ తీసుకోకూడదు. ఛాలెంజ్ 5. విపరీతమైన నీరసం. ఫాస్ఫరసా కార్బోవెజ్జా? పాజ్ చేయండి. కార్బోవెజ్లో వైటల్ ఫోర్స్ పూర్తిగా కొలాప్స్ అవుతుంది. ఐస్ లాగా చల్లబడిపోతారు. ఫాస్ఫరస్లో కేవలం నర్వస్ ఎగ్జాషన్ ఉంటుంది. ఛాలెంజ్ 6. ఒక పేషెంటుకు ఫ్యాటీ లివర్ ఉంది, కానీ చలికి వణికిపోతూ వేడివేడి పానీయాలు అడుగుతున్నాడు. ఫాస్ఫరసా కాదా? ఒక్క క్షణం పాజ్. ఆన్సర్ కాదు. వ్యాధి పేరు ఒక ఔషధాన్ని సూచించవచ్చు, కానీ లక్షణాల టోటాలిటీ మాత్రమే కన్ఫర్మ్ చేస్తుంది. టోటాలిటీ లేకపోతే ఫాస్ఫరస్ లేదు. సింపుల్. ఇక 5వ సెక్షన్కి వద్దాం. ఆర్గనన్ అండ్ క్లినికల్ అప్లికేషన్. హానిమాన్ గారి సూత్రాలు ఇక్కడ ఎలా అప్లై అవుతాయో చూద్దాం. మనకు ఎప్పుడూ గుర్తుండాల్సిన గోల్డెన్ రూల్, పాథాలజీ అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే, అదే ప్రిస్క్రిప్షన్ కాకూడదు. ఒక కీనోట్ కేవలం సూచిస్తుంది, కానీ టోటాలిటీ మాత్రమే నిర్ధారిస్తుంది. ఆర్గనన్లోని అఫోరిజమ్స్ 2-7 మరియు 153 ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మనమెప్పుడు పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ డిసీజ్ పేరుకి కాదు. ఇండివిజువలైజేషన్, క్యారెక్టరిస్టిక్ లక్షణాలు ఇవే మన అసలైన ఆయుధాలు. క్లినికల్ అప్లికేషన్కొస్తే రెమెడీ రిలేషన్షిప్స్ మనకు గైడ్ చేస్తాయి. ఫాస్ఫరస్కు ఆర్సెనికం, అల్యం సెపా, రూటా కాంప్లిమెంటరీగా అత్యద్భుతంగా పనిచేస్తాయి. అలాగే కాస్టికం దీనికి ఇన్కంపాటబుల్. సో ఈ రెండు కలిపిగాని ముందు వెనుకగాని వాడకూడదు. పొటెన్సీ ఎంపికనేది పూర్తిగా ఇండివిజువల్ జడ్జ్మెంట్. ఇక్కడ డాక్టర్ ఫారింగ్టన్ గారి వార్నింగ్ ఒకటుంది. అడ్వాన్స్డ్ ట్యూబర్క్లోసర్ స్టేట్స్లో ఫాస్ఫరస్ హై పొటెన్సీ ఇస్తే ప్రమాదకరమైన బ్లీడింగ్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మందు ఇచ్చాక అబ్జర్వ్ చేయాలి. రిపీట్ చేసే ముందు వెయిట్ చేయాలి. మందు మార్చాలంటే పూర్తిగా మళ్లీ రీఅసెస్ చేయాలి. ఫైనల్గా సెక్షన్ 6 కామన్ మెమరీ ట్రాప్స్ అండ్ మన గురుకులం గోల్డ్ బాక్స్. ప్రాక్టీస్లో మనం కామన్గా చేసే పొరపాట్లేంటంటే, కేవలం పేషెంట్ ఎక్స్ట్రోవర్ట్గా ఉన్నాడు కదా అని గుడ్డిగా ఫాస్ఫరస్ ఇచ్చేయకూడదు. అలాగే సోర్సెస్లో లేని కల్పిత సిమ్టమ్స్తో గాని గ్యారంటీ రిజల్ట్స్ వస్తాయని గాని అనుకోకూడదు. ముఖ్యంగా పిల్లల్లో తాత్కాలికంగా కనిపించే పల్సటియా ఫేజ్ని చూసి అదే కాన్స్టిట్యూషనల్ ఫాస్ఫరస్ అని భ్రమపడకూడదు. ఏ ఒక్క బాడీ టైప్ లేదా సింగిల్ ట్రేట్ని చూసి మందు కన్ఫర్మ్ చేయకూడదు. ఇక అసలైన గురుకులం గోల్డ్ బాక్స్ అండ్ క్లినికల్ పర్ల్స్ ఏంటంటే, ఫాస్ఫరస్ అనేది సడన్ నర్వస్ ఎగ్జాస్టన్కి ఫస్ట్ చాయిస్. ఎంతో బ్రైట్గా వెలిగే దీపం ఒక్కసారిగా గాలికి ఆరిపోయినట్లు వీరి ఎనర్జీ డ్రాప్ అవుతుంది. బ్రైట్ రెడ్ కలర్లో ఎక్కడ్నుంచైనా బ్లీడింగ్ అవ్వడం, ఐస్ లాంటి చల్లని నీరు కావాలనిపించడం మరియు పర్సనల్ బౌండరీస్ ఏమాత్రం లేకపోవడం, ఈ కాంబినేషన్ మీకు కనిపిస్తే అప్పుడు టోటాలిటీ కన్ఫర్మ్ అయినట్లే. అదే అసలైన ఫాస్ఫరస్. ఈ 4 ఎపిసోడ్ సారాంశం అంతా కలిపి ఒకే ఒక్క వాక్యంలో గుర్తుపెట్టుకుందాం. అదే మన మాస్టర్ మెమరీ యాంకర్. ఫాస్ఫరస్ అంటేనే క్లినికల్ జడ్జ్మెంట్కు దారిచూపే ప్రకాశవంతమైన జ్వాల. ఫాస్ఫరస్ ఈజ్ ద రేడియంట్ ఫ్లేమ్ దట్ గైడ్స్ క్లినికల్ జడ్జ్మెంట్. దీన్ని మన మనస్సులో బలంగా ముద్రించుకుందాం. ఎపిసోడ్ 85, 86, 87 మరియు 88 ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం ఫాస్ఫరస్ని ఇంటిగ్రేట్ చేశాం, రీకాల్ చేశాం, అప్లై కూడా చేశాం. మరి నెక్స్ట్ ఏంటి? తదుపరి 89వ ఎపిసోడ్లో మరొక అద్భుతమైన, అతి ముఖ్యమైన ఔషధం సిపిఏ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. దానికంటే ముందు
మీరు క్లినిక్లో ఉన్నప్పుడు ఫాస్ఫరస్ తాలూకు ఈ ప్రకాశవంతమైన జ్వాల మీకు సరైన దారి చూపిస్తుందని ఆశిస్తూ ఇవాల్టికి సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీకృష్ణ వాసుదేవ.